సో ఇప్పుడు అలాంటి సినిమాలో ఇప్పుడు అల్లు అర్జున్ ఎలాంటి పేరు తెచ్చుకున్నాడో తెలుసు. ఒక ఐకాన్ స్టార్ అని ఈయనే ట్యాగ్ పెట్టాడు. సుకుమార్ గారు ఆయనకి ట్యాగ్ ఇచ్చారు పుష్పలతో చేసేటప్పుడు స్టార్టింగ్లో. సో అలాంటి స్టారు ఈరోజు అంటే దేశమంతా కూడా ప్రధానంగా నార్త్ వాళ్ళు ఆయన అంతగా ఓన్ చేసుకున్న ఈ సందర్భంలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగి ఆ సెలబ్రేషన్స్ చేసుకోలేని పరిస్థితిలో మొత్తం ఆయనతో సహా యూనిట్ అందరూ కూడా వెళ్ళిపోవటం అనేది చాలామందికి బాధ కలిగించే విషయం. సో బీయింగ్ ఏ కో యాక్టర్, సో అల్లు అర్జున్ ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, ఆయన ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, అది చూస్తే ఏమనిపిస్తుంది అంటే అందులో ఒక మీరు కూడా ఒక పార్ట్గా. అదేంటంటే ఇట్స్ ప్యూర్లీ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అండి. అది అందరూ మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అన్నది. ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరో ఇంటెన్షనల్గా చేసింది అయితే కాదు. అంటే ఇక్కడ అదే చెప్తున్నాను, ఎవరిని బ్లేమ్ చేసే పరిస్థితి కాదండి. ఏదో టైం బాగాలేదు, ఆ టైం 4th డిసెంబర్ ఈవినింగ్ అంటే ఇది జరిగిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈయన నా మీద ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారని చెప్పి పెట్టిన తర్వాత ఇది ఆయనకి నెగిటివ్ అయింది అనేది ఎక్కువ మంది అభిప్రాయపడతారు. ఎందుకంటే ఇమీడియట్గా పోలీసులు ఏదైతే అక్కడ వీడియో ఫుటేజ్ చూపించారో దాంతో ఈయన అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం వెళ్ళింది అనేది చాలామంది ఫీల్ అవుతున్నారు. ఈవెన్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాపర్గా జరగలేదు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీళ్ళు స్పందించిన విధానం కరెక్ట్గా లేదన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. కాకపోతే బ్లేమ్ ఆయన ఒక్కడనే చేయకూడదు, అదే ఇట్స్ అన్ కలెక్టివ్ థింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. అది ప్రొడ్యూసర్లో లేకపోతే డైరెక్టర్లో వెళ్ళి ఎవరో ఒక టీం పరంగా రిప్రజెంట్ చేస్తుండి ఇలా మేము ఉన్నాం వర్రీ అవ్వదని చెప్పుంటే బాగుండేదని ఉండేది. ఎస్, అదే నిన్న ఆయన చెప్పడం జరిగిందంటే లైక్ ఫస్ట్ టైం దాని మీద రెస్పాండ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. అది కూడా వేరే మీటింగ్లో ఎవరో క్వశ్చన్ చేస్తే చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్లోనే దీనికి సంబంధించి కాకపోయినా వేరే జరుగుతూ ఈ టాపిక్ రైస్ తీసుకొస్తే అని మాట్లాడడం జరిగింది అనమాట. ఆయన కూడా మనసు విప్పి మాట్లాడినట్టుగా. ఎందుకంటే 2 days బ్యాక్ ఎవరు అడిగితే ఇది ఎక్కడేం అడగలేదు, ఆయన ఎవరో ట్రిబ్యూట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఓజీ గురించి అడిగితే వాళ్ళు కూడా అన్నారు ఎక్కడేం మాట్లాడుతున్నారు తెలీదా, సందర్భం మనుషులు చచ్చిపోతే ఇక్కడ సినిమా గురించి మాట్లాడతారని. అలాగే సేమ్ ఇంకెవరో ఈ ఇష్యూ గురించి అడిగితే ఇది రైట్ టైం కాదు, ఇక్కడ వచ్చింది వేరే పర్పస్కి వచ్చాం అని చెప్పి మాట్లాడి నిన్న బాగా క్లియర్గా రెస్పాండ్ అయ్యారు, క్లారిటీ ఇచ్చారు. అదేనండి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ప్యూర్లీ ఆ టైం 4th డిసెంబర్ అన్నది ఎవరికి మంచి టైం కాదండి. ఆ ఫ్యామిలీకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీకి రేవతి గారు అలా జరగడం ప్లస్ తర్వాత ఫ్యామిలీ అలా ఎఫెక్ట్ అవ్వడం అన్నది అంటే మనం ఇక్కడ ఉండే మాట చెప్పడం చాలా ఈజీ అండి. ఎందుకు వెళ్ళారు అని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు సినిమా చూస్తేనేగా, అదే కదా, ఇప్పుడు సినిమా జనాలు వచ్చి సినిమా చూస్తేనే కదా సినిమాలు ఆడేవి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేస్తేనే ప్రొడక్షన్ హౌస్ నిలబడేది, హీరో నిలబడేది, ఆర్టిస్టులు మేమందరూ నిలబడేది. అది సింపుల్ మాట అనేస్తున్నారు. వాళ్ళు తప్పు అని ఎందుకు అవుతుందని. ఇప్పుడు ఒక ఆడియన్ గా వాళ్ళు వచ్చారు, ఇప్పుడు క్రౌడ్ ఉందంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిండ్రు, వాళ్ళు టికెట్ కొనుక్కొని వచ్చారు, అక్కడ పోయి క్యూలో ఆల్రెడీ ఆన్లైన్లో తీసుకునే ఏంటి మళ్ళీ అంత అభిమానంతో అది చాలా హ్యూజ్ రేట్స్ పెట్టారు, బెనిఫిట్స్ అన్ని పెట్టి 4 వచ్చి సినిమా చూసి చేశారంటే డెఫినెట్లీ అది ఈ దీంట్లో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదండి. నిజంగా హానెస్ట్లీ ఏంటంటే అందరూ సఫర్ అయ్యారు, ఎవరి రేంజ్లో అందరూ సఫర్ అయ్యారు. ఇప్పుడు ఫ్యామిలీగా ఒకసారి ఏం చేసినా, ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత మాట్లాడినా, ఎన్ని సారీలు చెప్పినా ఆవిడ తిరిగి రాలేరు. ఆవిడ అందరంత రీచ్లోకి వెళ్ళిపోయారు. సో అది అంటే అదే అయిపోయిన తర్వాత ఎస్ నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు టీం నుంచి అన్న అట్లీస్ట్ ఎవరైనా వెళ్ళి కొద్దిగా కన్సోల్ చేస్తుంటే ఫ్యామిలీని వెంటనే అంటే లైక్ ఇన్సిడెంట్ జరిగింది. హానెస్ట్లీ హీరో గారు కొన్ని ఆయన చెప్పినట్టు ఏంటి అప్డేట్స్ రావకూడదు కొంతమంది. ఎందుకంటే మ్యాక్సిమం మీకు ఎలా ఉంటుందంటే అంటే మేము చూస్తున్నాం కదా కొన్ని ఇవన్నీ చేసేదంతా కూడా టీమే చేస్తుంటారు, పర్సనల్ పిఆర్ టీమ్ ఉంటారు. అవి కొన్ని తీసుకురారు. సో బన్నీ గారు క్లియర్గా చెప్పారు కదా, నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తెలియదు. అండ్ తర్వాత నేను రియాక్ట్ అవ్వడానికి కూడా ఇలా జరిగింది ఏంట్రా బాబు, నేను ఒక ట్రాన్స్లోకి నేను వెళ్ళిపోయాను. సో దాన్ని ఎలా అదే ఆ బాధలో ఉన్నాను, ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా నేను సాధారణంగా నేను ఇలాంటి విషయాలు నేను టైం తీసుకుంటానని చెప్పి చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చారు ఆయన బన్నీ గారు. సో ఇప్పుడు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ వెళ్ళి పర్మిషన్ అడిగే రిప్లై చేశారు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ చిక్కడపల్లిది. వాళ్ళ తర్వాత మళ్ళీ 2 లెటర్స్ లేట్గానే వచ్చినాయి. ఇష్యూ అయిన తర్వాత కోర్టు కేసు వచ్చినంత వరకు మనం బయటకు రాలేదు. అవి పర్మిషన్ అప్లై చేసినట్టు రాలేదు, వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు రాలేదు. అప్పుడు వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేయాలని టైంలో బయటకు వచ్చినాయి లెటర్స్ అవి. అండ్ ఇంకా బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది, ఎవరి తప్పు అని.
ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అండ్ తర్వాత వాస్తవానికి మనకి డిఫరెంట్ వీడియోస్ వచ్చినాయి అంటే ఇప్పుడు అఫీషియల్గా పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన ఒక వీడియో వస్తే రెగ్యులర్గా ఫ్యాన్స్ రికార్డ్ చేసిన ఉంటాయి కదా, అవి కూడా మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాము. అండ్ టైమర్ ఏదో తేడా వచ్చింది, ఏదో మ్యానిపులేట్ చేశారు, అవన్నీ నిజంగా హానెస్ట్లీ మనకి తెలియవు అవి. అట్టా అవునా అంతవరకే తప్పితే ఒకటి అంటే మనం ఒక లాజికల్గా ఆలోచిస్తే వాళ్ళు అది ట్యాంపరింగ్ చేశారేమో అనే అభిప్రాయానికి ఎక్కువ కలుగుతుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత పావు గంట తర్వాత ఈయన వస్తే అసలు అక్కడ సీన్ అట్లా ఉండదు కదా. అదే టైం 9:16 9:30 సంథింగ్ వచ్చింది, 9:30కి వచ్చారు. దాని గురించి ఈవెన్ అర్నబ్ కూడా చాలా డీటెయిల్ గా దాని గురించి మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదేంటంటే ఒకటండి ఇంతవరకు జరిగింది. అండ్ నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు హీరో ఎప్పుడు ఏంటంటే హీరోలకి ఎప్పుడు ఫ్యాన్స్ మీద అభిమానం ఉంటుంది కానీ వాళ్ళకి ఏదో జరగాలని ఎవరు కోరుకోరు. అండ్ తర్వాత ఆయన చెప్పినట్టు అసలు హీరోలు ఎందుకండి, నేను ఒక పల్లెటూరులో షూటింగ్కి వెళ్ళాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడికైనా వచ్చేస్తారు, క్రౌడ్ వచ్చేసి ఏదో వాళ్ళతో మాట్లాడాలి, అప్పుడే వెళ్తారు. అదే ఎందుకంటే ఇదే పుష్ప మూవీకి 1లో రామచంద్రపురం మన కలెక్టర్ గారు బంగ్లా కాకుండా రైట్ సైడ్ అంటే రాజమండ్రి చూస్తే రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలి. ఆ సీన్స్ ఏంటంటే అదే ఈ వాటర్లో లాస్ట్ క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళడానికి అక్కడ నుంచి ఒక 14-15 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఒక 2-3 చిన్న విలేజెస్ క్రాస్ అవ్వాలి. ఓకే. బన్నీ గారు కార్ వచ్చిన తర్వాత అక్కడ జనాలందరూ ఆపేసి దింపి కేక్ కట్ చేయించి అప్పుడు పంపారు. అసలు ససేమరి కదలనివ్వలేదు వాళ్ళు. మాకు ప్రెస్టేజ్, మా ఊరు వెళ్తున్నారు, క్రాస్ చేసి వెళ్తున్నారు మీరు, మాకు కంపల్సరీ బన్నీ గారు ఇక్కడ ఆగాలంతే. అండ్ అందులో దిగిన తర్వాత కేక్ కట్ చేసి అభిమానం కేక్ కట్ చేసి మళ్ళీ తర్వాత వెళ్ళారు. తర్వాత నుంచి ఏం డిస్టర్బెన్స్ లేదు, ఎవరో మధ్యలో ఆపడం లేదు. ఓన్లీ బన్నీ గారు వెహికల్ వస్తుంటే ఆ టైం అంటే టైమింగ్స్ తెలుస్తాయి కదా, వాళ్ళకి అలవాటు పడిపోయారు. ఇన్ని రోజులు షూటింగ్ లో ఏ టైం వెహికల్ వస్తుంది ఏంటి అలవాటు పడిపోయారు. ముందు వెహికల్స్ వెళ్తుంటే వెనకాల వస్తుంటే కార్ నెంబర్ గుర్తుంది 46, ఆ కార్ వస్తుంది కదా, బన్నీ గారు ఆ టైంకి వస్తుంటారు, చెయ్యి ఊపుతారు, వెళ్ళిపోతుంటారు. అంతే, డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఒక్కసారి అంతే, ఫస్ట్ టైం మాకు హాయ్ చెప్పి వెళ్ళిపోండి అంతే. నేను ఇది ఒకటి అంటే ఇది నేను బన్నీ గారి గురించి అని చెప్పట్లేదు, నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను కాబట్టి. ఈవెన్ కిక్ 2 అప్పుడు కూడా క్వారీలో చేస్తున్నప్పుడు సరౌండింగ్ విలేజెస్ అందరూ వచ్చేసి ఫస్ట్ ఏం లే, మాకు హీరో గారు వచ్చి బయటకు వచ్చి కనబడాలంతే. అసలు కొన్ని విషయాలు అయితే ఫోటోలు కూడా అడుగుతారు, అది కన్విన్స్. అక్కడ ఇది చేయడానికి ఏంటంటే ఈ బౌన్సర్స్ కొద్దిగా వాళ్ళు మరి ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ హీరో గారి దగ్గరకు వచ్చేటప్పుడు కొద్దిగా ఒక షీల్డ్ గా ఉంటారు కదా, వాళ్ళు కొద్దిగా నెట్టుతుంటారు, అదే ఇబ్బంది అవుతుంది మెయిన్. ఇప్పుడు అది కూడా మొన్న కూడా అదే వచ్చింది కదా టాపిక్, మన అసెంబ్లీలో కూడా మన మీటింగ్ లో కూడా బౌన్సర్స్ ని ఎక్కువ మీరు ఎంకరేజ్ చేయదని కూడా అరెస్ట్ చేశారు కదా. అవును, వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళ టీంని అరెస్ట్ చేశారు కదా. సో అదేంటంటే ఇప్పుడు వాళ్ళ వైపు ఎలా ఉంటుందంటే వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. అవును, మేము చేస్తున్నాం, మా డ్యూటీ మేము చేస్తున్నాము, మేము ఒక సెక్యూరిటీ ఇస్తున్నాము, సో ఆయన మీద ఎవరో దగ్గరికి రాకుండా మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు ఇచ్చేసి. ఇప్పుడు అక్కడైనా కాదండి, మనం ఎక్కడెక్కడ ఎనీ గ్యాదరింగ్స్లో ఇప్పుడు బౌన్సర్స్ పెట్టేస్తున్నారు. ఒక పబ్ ఉందనుకోండి, మొత్తం బౌన్సర్స్తోనే ఉంటుంది. అంటే ఎక్కడైనా ఏది మాబ్ క్రియేట్ అయిన చోట్ల కంపల్సరీ ఇప్పుడు వాళ్ళకి పెద్ద ఒక యూనిఫామ్ వచ్చి బ్లాక్ అండ్ బ్లాక్ ఇచ్చి ఒక మస్కులర్ బాడీతో ప్రిపేర్ అవుతున్నారు. సో ఇలాగా ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఎలా వచ్చిందంటే పైకెక్కి చెయ్యి ఊపాలి ఇవన్నీ నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏ హీరో కన్నా ఏంటంటే అలా చెయ్యకపోతే వీడేంటి ఇంత యారగెంట్గా ఉన్నాడా, అనుకుంటారని చెప్పి నేను బీయింగ్ ఏ హీరో అంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం గా చెప్పలే, ఆయన ఒక హీరోగా ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. అందు గురించి నేను 3 సినిమాల తర్వాత నేను వెళ్ళటం మానేసాను. అలా చేస్తూ అలా ఏంటంటే ఏది ఇంటెన్షనల్గా జరగలేదు. అండ్ ఇప్పుడు అదే చెప్తున్నా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్ది గొప్పగా బన్నీ గారు సఫర్ అవుతున్నారు. ఇంత మ్యాసివ్ సక్సెస్ ఉన్న ప్రాజెక్ట్కి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి పక్కన లేకపోయినా ఒక గిల్ట్ అంటే ఆయనకి ఎలా ఉంటుందంటే ఆయన డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ కాకపోయినా ఒక ఇక్కడ ఉంటుంది గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా, నా వల్ల ఇలా జరిగిందేమో మనసులో ఇది ఉంటుంది కదా. సో అది టీమ్. ఈవెన్ సుకుమార్ గారు కూడా మీకు తర్వాత నెక్స్ట్ జరిగిన తర్వాత 2-3 డేస్కి అసలు ఎవరు అంటే డిఫరెంట్ రాల్స్ వస్తున్నాయి. బట్ ఢిల్లీ వెళ్ళారు కదా, ఇవన్నీ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అన్నిని బ్యాలెన్స్గా తీసుకుని వెళ్ళాలండి. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఇంత పెద్ద బడ్జెట్ని కూర్చొని అసలు మినిమం కూడా వెళ్ళకుండా చేయలేరు కదా. మీకు ఎక్కడ సెలబ్రేషన్స్ పార్టీస్ జరగలే, ఓన్లీ థింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇది అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి అది దగ్గర ఏదో మినిమం బ్రేక్ ఈవెన్ అవుతున్న టైంలో థ్యాంక్ యూ మీట్ అని చెప్పి వచ్చేసారు, థ్యాంక్ యూ ఢిల్లీ అని చెప్పి వచ్చేసారు. తర్వాత ఇంకెక్కడ అసలు ఇప్పుడు మామూలుగా చిన్న సినిమాలకే పెద్ద ఫంక్షన్స్ చేస్తున్నారు. అలాంటిదంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మనం సెలబ్రేషన్స్ ఏం చేసుకోకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి జరగకపోయినట్లయితే అసలు ఈ పాటికి అంత వేరే విధంగా ఇప్పుడు మీకు ఎందుకంటే ఒకటి ఇక్కడ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యవహార సరళి ఆయన ధోరణి గురించి కూడా
కొంత నెగిటివిటీ వచ్చిన అభిప్రాయం కలుగుతుంది. ఆయన యాటిట్యూడ్ కరెక్ట్గా లేదు అంటే ఆయన జెచ్చర్ ఏదైతే ఉందో ఆ రోజు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది వచ్చి సెలబ్రిటీలు వచ్చారు. సో ఆయన ఒక ఐకాన్ స్టార్ అనే ఒక షర్ట్ వేసుకోవటం అంటే నేను ఐకాన్ స్టార్ని అని కొంతమంది అలా ఫీల్ అవుతున్నారు. అలాగే వీళ్ళు ఒక 2 గంటల సేపు వాళ్ళే లైవ్ ఇచ్చారు, లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేసారు వాళ్ళ కెమెరాలు పెట్టేసి. సో ఇది ఒక బల ప్రదర్శన లాగా చేశారు. ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా మా సైడే ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిందని కలుగుతూ ఉంది. ఇప్పుడు ఇన్సిడెంట్ ప్రెస్ మీట్ ఇది కూడా ప్రెస్ మీట్ అసెంబ్లీలో అయిన తర్వాత అదే నేను ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఒక మూవీ నిజంగా మీరు గమనించినంత నేను ఇక్కడ ఏంటంటే అసలు అల్లు అర్జున్ గారిది నిజంగా అలాంటి యాటిట్యూడా లేదండి. నేను పర్సనల్గా చూశాను కదా, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. అంటే నేను వర్క్ చేసిన మ్యాక్సిమం అందరు హీరోస్తో నేను వర్క్ చేశాను. అంటే ఈయన ఒక్కరే కాదు కానీ డౌన్ టు ఎర్త్ సపోర్ట్ చాలా మంది హీరోస్ నేను వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఒకరు బన్నీ గారు. అండ్ ఎస్పెషల్లీ ఏమైనా పర్టికులర్గా ఇన్సిడెంట్ జరుగుతుంటే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారని. అంటే మీరు అడిగారు కాబట్టి డీటెయిల్గా నేను చెప్తున్నాను. పుష్ప 1 అప్పుడు చాలామందికి అంటే లైక్ ఏదో ఒక డిస్టర్బెన్స్ అయింది అడవిలో మారేడుమల్లిలో పడిపోవడం. ఎందుకు కుబా గారు కూడా మీకు కొండారెడ్డిని షూట్ చేసి సినిమాటోగ్రఫర్ డిఓపి ఈయన గోతులో ఉంటారు కదా, ఈయన పైకి వచ్చిన తర్వాత కొండారెడ్డి గారు లోపలికి వెళ్తారు. అది పరిగెడతారు మాస్క్తో. ఆయన ఆపోజిట్ వస్తున్నప్పుడు కుబా గారు హ్యాండ్ హెల్డ్ కెమెరా పట్టుకొని వెనక్కి పరిగెట్టాలి. ఆయన అందులో హెవీ బాడీ కదా, ఆయన అలా పరిగెడుతున్నారు. సడన్గా కింద ఏదో దొంగ అడ్డు వచ్చింది, ఇళ్ళ మీద పడ్డారు. చేతిలో కెమెరా ఉంది. ఆయన దెబ్బలు కాకుండా ముందు ఆఫీస్ కెమెరా జాతకంలో ఆ రోజు షూటింగ్ అయిపోతుంది. ఆ కెమెరా జాతక కాబట్టి ఆయనకి ఏం దెబ్బలు పడినా పట్టించుకోలేదు. కానీ అలాగా నేను 3-4 సార్లు పడ్డా ఈ రన్నింగ్ ఎందుకంటే అక్కడ ప్రాపర్ ఒక ప్లేన్ ఉండదు కదండి, ఎగురుదిగుడుగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆ డే 1 అదే టైంలో నేను యాక్చువల్లీ నాకు ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఒక పులిగోరలా ఉంటుంది ప్రాపర్టీ. అది చాలా హార్డ్గా ఉంటుంది, సాలిడ్ ఇది అనమాట, ఒరిజినల్ది అది. అవునా? ఒరిజినల్ అది నా పర్సనల్ది వాడారు అనమాట. అది ప్రాపర్టీకి అది ఇలా జస్ట్ ఫ్లాట్గా పడినప్పుడు అది దగ్గర రిబ్స్ కొద్దిగా ఇదవ్వడం, రప్చర్ అవ్వడం, గుత్తుకోవడం అలా ఇచ్చేసినప్పుడు అంటే ఇవి మోకాళ్ళు ఇది అవ్వడం. సో అలా చాలా జరిగినాయి. లిగమెంట్ ఎయిర్ అయింది, ఆయన పాపం చాలా ట్రబుల్ అయింది. ఆయన మధ్యలో గ్యాప్ ఇవ్వడం జరిగింది. గ్యాప్ ఇచ్చి కూడా తర్వాత ఇంకంటే మరి కొన్ని క్లోజ్ షాట్ అంటే వైడ్లో అయితే బాడీ డబుల్ పెట్టారు, క్లోజ్ షాట్స్ ఆయన కావాలి కాబట్టి దీని మీద బ్రేస్ వేసుకొని వచ్చి చేయడం జరిగింది. ఆ వాటర్లో కొంతసేపు ఏమైందనంటే ఈ కెమెరా మార్చేటప్పుడు సరే మళ్ళీ బయటకే వస్తామని చెప్పి అక్కడ అలాగా నుంచుండిపోయారు వాటర్లో. ఇంకా చూసి బన్నీ గారు తిట్టారండి ప్రొడక్షన్ వాళ్ళని, ఇలాగే అరే ఏం చేస్తున్నారా మీరు, ఏమనుకుంటున్నారు ఆర్టిస్టులు అంటే. ఆయనమో నేను చూసిన ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తాను, ఆయన అలా నుంచున్నాడు. మినిమం ఏదో ఒకటి అక్కడ ఏదో ఒకటి ఇవ్వాలి కదా కూర్చోడానికి, ఏదో ఆయన అసలే కాలు బాగాలేదు, కూర్చోడానికి ఏదో ఒకటి ఉండాలి కదండి. అప్పటి నుంచి ఇంకా మామూలుగా కాదండి. అంటే నేను అనేది అలాగా ఇప్పుడు ఆయనకి అంత కేర్ తీసుకుంటారు ఆయన. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఇదేదో ప్రాక్టివ్గా నేను ఆయన ఏదో కావాలని ఊరికనే చేయడం కాదు, మీరు రిఫరెన్స్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. నాకు ఇన్సిడెంట్ జరిగింది రాజమండ్రి వెళ్ళినప్పుడు, మధ్యలో ఏమైంది బాగానే ఓకేనా అంటే అంత పరిగెత్తనం ఇచ్చేస్తున్నా, ఫుడ్ తీసుకోలేదు, ఏం జరుగుతుంది ఏంటి అన్నది. అందులో అప్పుడు మాకంటే ఏదో ఒకటి అవుతూనే ఉన్నాయి చిన్న చిన్నవి ఏదో అవుతున్నాయి. ఆ కరోనా టైంలో అతను స్టిల్ ఫోటోగ్రాఫర్, ఆయన ఒకరు పాపం ఇదయ్యారు, ఎక్స్పైర్ అయ్యారు. సో అలాగే అప్పటి నుంచి చాలా ప్రతిదీ చాలా కేర్గా తీసుకొని చెక్ చేసుకోవడం, ఎలా ఉంది ఏంటి స్టాటస్ తెలుసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు అనమాట. సో అలాగా ఆయన అంటే మేబీ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఏంటది నా వల్ల ఇలా జరిగిందనే మనోభావంతో ఆయన ఆ దీంట్లో ఉన్నారండి ప్రజెంట్ అయితే. అంతేగాని ఎవరిని అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది, నేను అబ్జర్వ్ చేసి నేను చెప్తున్నా. ఇప్పుడు మన తర్వాత అంటారా మీరు చెప్పిన దానికి ఏమంటారు, ఒక ఇది వేసుకోవడం లేకపోతే స్టార్ అన్నది వేసుకోవడం. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు కూడా మెగాస్టార్ అని ఎప్పుడు తిరగలేదు వేసుకొని. సూపర్ స్టార్లు ఉన్నారు, పవర్ స్టార్లు ఉన్నారు, వీళ్ళప్పుడు కూడా అట్లా లేదా ఈయన ఆ యాటిట్యూడ్ చూపించాడు అనేది. అదే సార్, ఇప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటే యాటిట్యూడ్ చూపెట్టడం అన్నదని అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్ అని. అంటే నా పర్సనల్ ఒపీనియన్, అది ఎవరి ఒపీనియన్స్ ఆలుకుంటాయి. మీకు ఏదైనా వేరే షర్ట్ వేసుకోవచ్చు కదా, ఈయన ఐకాన్ స్టార్ అనే షర్ట్ ఎందుకు వేసుకున్నాడు అనేది నేను అదే అంటున్నా. పుష్ప మూవీకి ప్రమోషన్స్కి 100 కొద్దీ ఆయనకి డిజైన్ చేశారు. ఐకాన్ స్టార్ అనేది ఐకాన్ స్టార్ అని తగ్గేదేలే అని మొత్తం మేనరిజమ్స్ అన్ని అసలు తగ్గేదేలే అని అని
ఆ సినిమాలో ఉన్న ఏవైతే క్యాచీ ఉంటాయో అవన్నీ వేసుకుని డిజైన్ చేశారు. బయట కూడా రేపు పొద్దున్న ఇది అయిన తర్వాత అవి మర్చెండైజ్ సేల్ పొరపాటు ఆయన తగ్గేదేలే అనే షర్ట్ కనుక వేసుకున్నట్లయితే మరి అదే చెప్తున్నా. ఇప్పుడు మీకు ఇన్సిడెంట్లీ ఏమైందని అంటే అండి, ఆయన మళ్ళీ వెళ్ళి సెకండ్ టైం వచ్చారు కదా, మళ్ళీ నాంపల్లి దీనికి చిక్కడపల్లి స్టేషన్కి వెళ్ళి వచ్చారు కదా, ఇన్సిడెంట్లీ అప్పుడే విచారణకి వెళ్ళి వచ్చారు. అప్పుడే మీకు పట్టుకోర షెకావత్ రిలీజ్ చేశారు వాళ్ళు. అవును, టీ సిరీస్ వాళ్ళు. అది ఎలా సింగ్ అదేదో కావాలి అంత తీసారు, కావాలని చేసి ఆపేశారు. ఆ రోజు తర్వాత మళ్ళీ చేశారు. కరెక్ట్ టైం కాదు అంటే అదే ఇప్పుడు అదేదో కోయిన్సిడెన్స్ అయిందండి. అది ఎలా ఉంటది, దానికి దీనికి మ్యాచ్ చేసుకుని అది కావాలని చేశారు బాబు ఇప్పుడు అన్నట్టు ఉంటది కదా. సో అలాగే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అనుకుంటున్నారు. అదే అంటున్నా. ఇప్పుడు మొన్న వేరే రీజన్ నన్ను కూడా ఎవరు అడిగితే ఆయన ఏం చేసినా ఇప్పుడు ట్రాలింగ్ ఉందని నిజంగా హానెస్ట్లీ ఆయన టైం బాగాలేదు. ఇప్పుడు ఏది చేసినా ఇప్పుడు ఫర్ మీరు అన్నారు టీ షర్ట్ వేసుకోవడం వల్ల ఇప్పుడు నార్మల్గా అంటే మనం ఒక దీంట్లో నెంబర్ ఆఫ్ టీ షర్ట్స్ ఉన్నాయి ఆయనకి. నేను చెప్తున్నాను కదా, నాకు తెలిసి అంటే మోర్ దెన్ 200 వరకు చేశారండి. అంటే స్పెసిఫిక్గా ఈవెన్ విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ వరకు, అంటే షూటింగ్ లో వాడిన కాస్ట్యూమ్ కాదు, ప్రమోషన్స్ వరకు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. విజయ్ దేవరకొండ గారు ఒకటి డిజైన్ చేసి పంపించారు. సో అలా నా నెంబర్ ఆఫ్ కాస్ట్యూమ్స్ లో ఒకటి వేసుకుని ఉండొచ్చు. దాన్ని ఇలా ఈ విధంగా ఆయన యాటిట్యూడ్ చూపెట్టినారు అన్నట్టు వాళ్ళకి అలా లింక్ చేసి వాళ్ళకి అలా అర్థమైంది. దానికి మనం ఏం చేస్తాం అది. సో అంటే నేను తప్పు పట్టట్లా, వాళ్ళ థింకింగ్ అలా ఉంది. అది అంటే మీ ఎక్స్పీరియన్స్ అందు గురించి నా ఎక్స్పీరియన్స్ కదండి. నా ఎక్స్పీరియన్స్ బట్టి మీకు అసలు ఎక్కడ ఆ విధంగా ఏం లేదండి. చాలా కైండ్ పర్సన్ అండ్ మీకు చాలా సపోర్టివ్, అంటే ఆర్టిస్ట్ పరంగా సపోర్టివ్, ఆర్టిస్ట్ పరంగా పక్కన పెట్టినా బయట ఎక్కడ కనబడినా వేరే బర్డ్స్ కనుక్కోండి. ఇప్పుడు షూట్ గ్యాప్లో ఉందనుకోండి, మేము ఇందాక నేను చెప్పి ఆ జీప్లో మేము వెళ్తుంటే ఒక లోపలికి వెళ్ళిపోయాము, వాకీ టాకీస్ పని చేయట్లేదు, ఫోన్స్ పని చేయవు. ఒక అరగంట నెక్స్ట్ వెహికల్ రావడం వరకు వెయిట్ చేశాను అనమాట. ఇంకా అక్కడ చాలా డీప్గా అంటే లైక్ ఏం అంటే లైక్ పర్సనల్ డిస్కషన్స్ కానీ ఇవి కానీ, అలాంటి ఇండస్ట్రీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటే మాకు ఆయన ఎక్స్పీరియన్స్తో మాకు ఒక ఇన్పుట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేయడం చాలా చేశారు. సో అంటే నా ఒపీనియన్ చేసి అంటే ఆ కైండ్ ఆఫ్ థింగ్ నేను వెరీ రేర్, అంటే ఒక వెరీ లిమిటెడ్ పర్సన్ నుంచి చూస్తుంటాను. ఓకే. సో అలాగా ఉంటుంది కానీ డెఫినెట్లీ ఆయన అయితే ఇలా నాకు తెలిసి అయితే దానికి ఏదో కౌంటర్గా ఇచ్చినట్టయితే నేను అనుకోనండి. అది అలా దానికోసం కావాలని వేసుకున్నారు. ఇప్పుడు తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టడం అన్నదంటే ఆయన చాలా డిప్లొమాటిక్గా చెప్పారు. నేను కూడా ప్రెస్ మీట్ ముందు ఫిట్ అయ్యి హిల్ బి డిప్లొమాటిక్ అని చెప్పాను. ఆయన కొన్ని ఏదో స్క్రిప్ట్ ఎవరో రాసిచ్చింది చదివారు అక్కడ అనేది కూడా. ఆయన ఎలా ఉంటుందంటే అండి, స్క్రిప్ట్ పేపర్ ఉన్నా షూటింగ్ అప్పుడు నేను చెప్తున్నా అదే డైరీ తీసుకొచ్చారు ఆయన. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా చేసుకోవాలంటే షూటింగ్స్లో కూడా స్క్రిప్ట్ మామూలు ప్రతి ఒక్కరు స్క్రిప్ట్ ఉంటుంది కదా, అండ్ అందులోకి స్పెసిఫిక్గా హీరో వర్గాలు ఏంటంటే కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటుంది, సినిమాదంతా ఒక కాపీ ఉంటుంది, ఆ రోజు చేసే సీన్ ఉంటుంది, ఆ షార్ట్ ఒకలా సింగిల్ పేజ్ కూడా కంపల్సరీ వాళ్ళ దగ్గర టీం దగ్గర ఉంటాయి. ఇన్నున్న బన్నీ గారు ఏం చేసుకుంటారంటే, బన్నీ గారు చాలామంది చూసుకున్నా వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్ అంటే వాళ్ళు ఓన్ చేసుకోవడానికి రాసుకుంటారు కొన్ని పాయింట్స్. అంటే నార్మల్గా ఒక ఆర్టిస్ట్ టెక్నిక్ అది. ఆ డైరీలో రాసుకుంటారు, ఆయన పెన్తో ఓన్ రైటింగ్తో రాసుకుంటారు ఆయన. ఇది దీనికి మనం లేకపోతే అంటే ఏంటి ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, అంటే ఈ డైలాగ్ దగ్గర నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, లేకపోతే ఈ డైలాగ్ దగ్గర కొద్దిగా మాడ్యులేషన్ పెంచాలి, అలా ప్రతిదీ బుక్లో రాసుకుంటారండి. ఒక డీటెయిలింగ్ ఉంటుంది. అది మధ్య మధ్యలో రిఫర్ చేసుకుంటారు మర్చిపోతే. వాళ్ళ శివ అని ఉంటాడు, తన దగ్గర ఉంటుంది వాళ్ళ బాయ్ శివ బుక్ ఉంటే దాంట్లో చూసుకుంటారు, ఓకే ఫైన్ అని చెప్పి. సో అలాగా ఆయనకి పర్సనల్గా ఆ పాయింట్స్ ఏమైనా మర్చిపోతామో ఒక కంటిన్యూటీ ఉండాలనే పాయింట్ ఆఫ్ టైం రాసుకుంటారు. అదే బుక్ లో నేను చూసాను, ఎందుకంటే మేము ఆ బుక్ చూస్తున్నా ఒక డైలీ రోజులు చేసాం, రెండు కలిపి వేరే బట్ సేమ్ కలర్ అది సేమ్ అదే 150 రోజులు మాకు గుర్తు ఐడియా ఉండదు. రెగ్యులర్ గా పక్క పక్కన రెగ్యులర్ డైరీ అండి, మన మామూలు న్యూ ఇయర్ డైరీస్కి ఎలా ఇస్తారు ఆ కైండ్ ఆఫ్ కొద్దిగా చిన్న సైజ్ క్రౌన్ సైజ్ అది అంటారు కదా, అలా అనమాట. సేమ్ అలాగే ఆయన ఇప్పుడు అంత స్ట్రెస్లో ఉన్నారు, ఎవరేం అడుగుతారో తెలియదు, మర్చిపోవచ్చు, ఫంబుల్, ఎందుకంటే మామూలు ప్రెషర్ కాదు కదా. అందులో మీకు ఏంటంటే సైకలాజికల్గా మనిషి డౌన్ అయిపోయారు. ఒక సీఎం అసెంబ్లీలో నన్ను ఇలా పాయింట్అవుట్ చేశారు అని అంటే ఆయన అదే కదా, మీరు ఆల్మోస్ట్ టీయర్స్ రాలేదంతే, లైక్ ఆయన కొద్దిగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలా డౌన్ అయిపోయి లో అయిపోయారు ఆయన. అది చాలా ఇబ్బంది ఉంటుందండి, ఎందుకంటే మనం ఒకటి ఆల్రెడీ బాధ ఉంది నా వల్ల జరిగింది అని.
ఆ బాధ ఉంది. ప్లస్ తర్వాత ఒక సీఎం అసెంబ్లీలో ఇలా అన్నారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉంటారు. నన్ను పాయింట్అవుట్ చేసి అండ్ అందులోకి నేషనల్ మీడియా అదే అన్నారు కదా, నేషనల్ మీడియా నన్ను నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, నన్ను అవమానించారు, నేను 20 సంవత్సరాల పైన నాకున్న దీన్ని ఒక రోజుతో ఒక మాటతో పోయింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అగైన్ ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పారు, గవర్నమెంట్ ఎక్కడ నేను బ్లేమ్ చేయట్లేదు, ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు, బ్యాడ్ లక్ అంతే, యాక్సిడెంట్ జరిగింది, దానికి కొద్దిగా ఆయన కూడా రిగ్రెట్ అయ్యారు, నాకు కొద్దిగా టైం పట్టింది అని రియాక్ట్ అవ్వడానికి, మా టీం రియాక్ట్ అవ్వడానికి. అప్పటికే ఆయన ఇమీడియట్గా అనౌన్స్ చేశారు, అంత కంపన్సేషన్ అనౌన్స్ చేశారు, అంతా జరిగింది. అండ్ అక్కడ కూడా ఏంటంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది జరిగింది, ఇది అంటే నా మీద నిందలు పడుతున్నాయి అని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. అదేంటంటే డెఫినెట్లీ కౌంటర్ ఇచ్చినట్టు అన్నట్టు కన్వే అయింది, అది కన్వే అయింది. అండ్ అది రిటర్న్ స్క్రిప్ట్ కాదండి, డెఫినెట్ నేను చెప్తాను కదా, ఆయనకి ఒక హ్యాబిట్ అది, ఏమైనా మాట్లాడినప్పుడు ఆయన పాయింట్స్ లీగల్ టీమ్ ఏమైనా ఆయనకి పాయింట్స్ చెప్పారా, దాన్ని బట్టి ఆయన అవి వెరీ బేసిక్ కదండి. ఇప్పుడు ఆ పాయింట్స్ అనే ఏమని చెప్పండి, ఆయన చెప్పింది అది కాదు, నేను ఇలా మాట్లాడలేదు, నేను ఇలా అనలేదు అన్నట్టు. అదే ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్ వస్తే ఎవరో ఆఫీసర్ వచ్చి అంటే మంచిదే అండి, ఒక లేడీ చనిపోయిందంటే సినిమాకి మంచిదే ఏదో అన్నట్టని అదే మాట అన్నారు చేశారా. సో అది కాదు, నేను అలా అనలేదని చెప్పారు. ఇంకోటి ఏంటి, ఎవరు పోలీసు వాళ్ళు అదంతా ఎవరు అక్బరుద్దీన్ అన్నాడు అసెంబ్లీలో అన్నారు, కానీ అది ఎలా ఉంది అలా అన్నారు. ఆయన అది ఏదన్నా ఈయన టార్గెట్ చేస్తే, ఎవరన్నా ఈయన టార్గెట్ చేస్తే కదా చేసుకునే కదా, కొంతమంది చెప్పారు మన సినిమా హిట్ అలా అన్నారంట. బట్ దానికి ఈయన చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నారు అనుకోండి, ఏమనుకుంటారు జనం, ఈయన సైలెంట్ గా ఉన్నారని అంటే క్లారిటీ ఇచ్చారు అంతే అక్కడ. ఇప్పుడు తర్వాత మీకు అందుకే కూడా ఏంటంటే అయిపోయిన వెంటనే వెళ్ళిపోయారు, ప్రెస్ అడిగే క్వశ్చన్స్ ఎవరికి వెళ్ళాక అందరూ అలా వెళ్ళిపోయారంటే ఆన్సర్ చేయండి, ఎవరు ఏమడుగుతారో తెలియదు. ఎందుకంటే తర్వాత మళ్ళీ నోటి నుంచి ఏం చెప్పాల్సి వస్తుంది అండ్ వెరీ లిమిటెడ్గా మాట్లాడారు, ఆల్రెడీ కేసు రన్ అవుతుంది. సో అందుకు ఓన్లీ క్లారిటీ ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. అండ్ డెఫినెట్లీ నేనేది చెప్తానండి, ఆయన ఏం మాట్లాడాలో పాయింట్స్ రాసుకున్నారు అంతే. అవి ఎవరైనా కామన్ మ్యాన్ అన్నా, ఇప్పుడు మన ఎవరన్నా అన్నారు అనుకోండి, దాని తగ్గట్టుగా ఏమన్నారో అవి జరగలేదని చెప్తాం మనం, అంటే వాస్తవానికి మనం అంటే అదేంటంటే నా మీద ఒక నింద పడింది, దాన్ని నేను క్లారిటీ ఇచ్చాను అంతవరకే. దానికి స్క్రిప్ట్ ఎందుకండి, స్క్రిప్ట్ ఏమైందంటే ఆ మూమెంట్లో ఆయన కొద్దిగా ప్రెషర్ ఫీల్ అయ్యారు. ఒకటి ఆల్రెడీ లోలో ఉన్నారు, బాధగా ఉంది ఇలా జరిగిందని, ప్లస్ ఒక అసెంబ్లీలో దాని గురించి ఇంత డిస్కషన్ వచ్చింది, జరగనివి కూడా నేను చేశానని చెప్పి నా మీద అన్నారు. నా బాధ ఉంటుంది కదా, నా బాధ ఉన్నప్పుడు ఇంతమంది మీద క్రౌడ్ ఫేస్ చేసినప్పుడు కొద్దిగా ఆ స్ట్రెస్ ఫీల్ అవుతారు. అందుకే మధ్యలో కూడా వాటర్ తాగడం ఇదంతా. తర్వాత మధ్యలో అరవింద్ గారిని ఏం మాట్లాడుతున్నాను డాడీ, అంటే ఎక్కడున్నావు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏ టాపిక్లో మాట్లాడుతాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు. వీళ్ళందరూ దాన్ని ఎలా విక్రీకరించారంటే ఎక్కడున్నామంటే ఎక్కడున్నారో కూడా తెలియదా, మీ ఇంట్లోనే ఉన్నారని, అలా డిఫరెంట్గా వెళ్ళింది. అది ప్యూర్లీ ఆ స్ట్రెస్ అండి, ఎందుకంటే అంత సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి అది అలా జరిగింది. అండ్ డెఫినెట్లీ అది మేము చూసాం కదా, ఇదే సినిమా షూటింగ్లోనే నేను పాయింట్ టు పాయింట్ రాసుకుంటాను డైరీలో. అదే సేమ్ థింగ్ ఏం చెప్పాలనేది రాదు. ఇప్పుడు అంత కంటిన్యూస్గా చెప్పి మిస్ అవుతాం కదా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం సార్, ఇప్పుడు మీరైనా రాసుకుంటాం కదా పాయింట్స్. రాజశేఖర్ గారు వచ్చారు, ఇంటర్వ్యూ చేయాలి, 1 2 3 4 5 మధ్యలో మర్చిపోయారు అనుకోండి, ఏదో మొబైల్ చూసి చూస్తారు, అలా అని చెప్పి మీకు ఇచ్చినట్టు కాదు కదా, జనరల్గా చెప్తున్నా. సో ఇట్స్ ప్రిపరేషన్ అంతే. నాదంతా కూడా స్పాటే, కాకపోతే నేను ప్రిపేర్ చూసుకుంటా. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఎవరైనా చాలా మంది మీరు చెప్పే చాలా మంది ప్రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఇవి అడగాలి అనుకుంటారు, ఉంటే ఒకసారి అన్ని అయిపోయి ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందని చెప్పి జస్ట్ ఒకసారి చూసుకుని మాట్లాడుతుంది. సో అలాగా ఆయన రాసుకున్న పాయింట్స్ ఆయన రెఫర్ చేసుకుని ఉంటారు. అదే సో అది పుష్ప 2 సంబంధించి ఇప్పుడు ఏదైనా కొంచెం మన అందరికీ కూడా మన తెలుగు సినిమా సంబంధించి ఒక పెద్ద హిట్ వచ్చినా కానీ దాన్ని సెలబ్రేట్ చేసుకోలేదు ఒక బాధతో పాటు, హీరో ఇలాంటి పరిస్థితుల్లో పడ్డాడే అని ఇంకొక బాధ. అంటే దానికన్నా మోర్ ఆఫ్ థింగ్ అందరూ మనం కోరుకోవాల్సింది ఇప్పుడు ఏంటంటే శ్రీతేజ్ అన్నది ముందు రికవర్ అవ్వాలి, రికవర్ అయ్యి అబ్బాయి ప్రాపర్ లైఫ్ ఇది అవ్వాలి అండ్ ఫ్యామిలీ బాగా నిలబడాలి. ఇప్పుడు లక్కీగా మన అందరూ ముందుకు వచ్చారు. ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి డెఫినెట్లీ. దాని పరంగానే మీకు ఇప్పుడు అదే చెప్తున్నా, ఎవరిని మనం బ్లేమ్ చేయలేం. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు నేను అదే రేవంత్ రెడ్డి గారి పొజిషన్లో ఉంటే నేను కూడా అలాగే స్టర్న్గా నేను ఉంటానని చెప్పడం జరిగింది. ఎస్, అంటే ఎవరి పనులు చేసుకుంటూ వెళ్ళారండి. ఎవరికి ఏంటంటే ఎవరి మీద ఎవరు టార్గెట్ చేసుకోవడం కాకుండా అలా చేసుకుంటూ వెళ్ళారు. బట్ అన్ఫార్చునేట్గా అది జరగకపోవడం జరిగిపోయింది. అది మీరు అన్నట్టు ఏంటంటే అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి అన్న దాని మీదే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. బెనిఫిట్ షోస్ ఉండవు, హైక్స్ ఉండవు అవన్నీ అని అన్నారు ప్రస్తుతానికి. సో
అండ్ దిల్ రాజు గారు కూడా ఐ మీన్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆయన గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ కదా, ఫెడరేషన్ చైర్మన్ అంటే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా ఆయన ఒకటే అన్నారు కదా. సో ఇలాంటి జరగకుండా చూసుకుంటాం. కార్పొరేషన్ చైర్మన్, నేను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎఫ్డీసీ చైర్మన్. సో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాము. అండ్ యా కొద్ది ప్రికాషన్స్ తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉండేది. అదే మనం ఏం చేసినా ఎంత చేసినా ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తీసుకురాలేవాలి. అదే మేజర్ ఇది అయిపోయింది. అండ్ లక్కీలీ బాబు కూడా ఇప్పుడు కొద్దిగా రికవర్ అవుతున్నారు కాబట్టి, శ్రీతేజ్ అన్నట్టు రికవర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ అంతా, ఎందుకంటే ఆల్రెడీ ఇవ్వాల్సిన 2 crores ఇచ్చారు, గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. మన ఫెడరేషన్ నుంచి కూడా ఏదో అతనికి జాబ్ కూడా మేము ఆఫర్ చేస్తాం, అతని ఇంట్రెస్ట్ ఉంటే చేస్తామని కూడా ఆఫర్ చేశారు కాబట్టి, భాస్కర్ గారు చేస్తామని ఆఫర్ చేశారు కాబట్టి, సో అట్లీస్ట్ ఇదొక లెసన్ అండి, అంతే. ఒక లెసన్ అంతే. సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ ఏంటంటే మనం ఇంకొద్దిగా ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇంకొద్దిగా ఎలా అంటే అందరూ ఒకరనట్లే నేను, అందరూ ఏంటంటే ఇంకొద్దిగా మనం ఇలాంటివి జరగకుండా ఇంకోసారి అవ్వకుండా చూసుకుంటే ఇలాంటి ఇష్యూస్ అయితే అన్ని విధాలా చేసుకోవచ్చు. అంటే లైక్ ఎవరు పనులు చేసుకుంటున్నారు, ఎవరి ఇండస్ట్రీ వాళ్ళది. సో ఇలాంటి మెయిన్ ఏంటంటే ఇలాంటి ఇంకోటి జరగకుండా ప్రికాషన్స్, అంటే పాప ఆవిడ స్కేప్ గోట్ అయిపోయారు పాప అనవసరంగా రేవతి గారు. అది